మోకీళ్లు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒకటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి, మోకీళ్లలో కార్టిలేజ్ తిరిగి పెరగడానికి ఉపకరించే కోతలేని చికిత్సలు అనేకం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చికిత్స ఈ కోవలోకే వస్తుంది. వాడుకలో జీఏఈగా పిలిచే ఈ ప్రక్రియలో దెబ్బతిన్న మోకీలు, కార్టిలేజ్ భాగంలోని రక్తనాళాలను బాగు చేయడం ద్వారా వేధించే నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతారు డాక్టర్లు. మోకాల నొప్పులను తగ్గించే కోతలేని చికిత్స జీఏఈ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? మోకాలు నొప్పులు అనేది మెడికల్ టర్మినాలజీలో ఆస్టియోఆర్థరైటిస్ అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అని అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మోకాళ్ళు మధ్యన ఉండే కార్టిలేజ్ రెండు ఎముకల మధ్యన ఒక కుషన్ లాగా ఉంటుంది. సో కొంతమందికి వయసుతో పాటు ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ జరగడం చూస్తుంటాము. దీనివల్ల కార్టిలేజ్ సైజ్ తగ్గుతా కొద్దీ మోకాళ్ళలో డ్యామేజ్ అయ్యి దానికి సంబంధించిన నొప్పులు ఇవన్నీ చూస్తుంటాము. ఆస్టియోఆర్థరైటిస్లో ఒక 4 స్టేజెస్ ఉంటాయండి. దాంట్లో 1, 2, 3, 4 అని అంటాం. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా కేటగరైజ్ చేయొచ్చు. మైల్డ్లో చూస్తే కానీ కొంచెం ఈ కార్టిలేజ్ అరగడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మోడరేట్లో, సివియర్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలామందికి సివియర్లో చూస్తే కానీ ఆల్మోస్ట్ కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి బోన్ డ్యామేజ్ కూడా ఎక్కువ శాతం, అలాగే నొప్పి కూడా ఎక్కువ శాతం చూడడం మనం చూస్తుంటాము. ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటే ఆ కార్టిలేజ్ డిస్ట్రక్షన్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువ అవడము, దాని రిపేర్ తక్కువ అవడము వల్ల వచ్చే అవుట్కమే నీ ఆస్టియోఆర్థరైటిస్. ఇన్ఫ్లమేషన్ వల్ల మామూలుగా మనం చూస్తుంటే అక్కడ ఉండే రక్తనాళాలు నియో యాంజియోజెనసిస్ అంటాం. నియో అంటే కొత్త, యాంజియోజెనసిస్ అంటే కొత్త రక్తనాళాలు అక్కడ రావడం అనేది మనము ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో బాడీలో ఎక్కడున్నా చూస్తుంటాము. ఆ నియో యాంజియోజెనసిస్ ఈ మోకాలు చుట్టూరు ఉండే ఒక లేయర్ సైనోవియం అని అంటాము. సైనోవియం అంటే మోకాలు చుట్టూరు ఉండే ఒక పొర. నియో యాంజియోజెనసిస్ అంటే ఎక్కువ రక్తనాళాలు వెళ్ళడం వల్ల దాంట్లో వాపు వచ్చి దాంతోపాటు కొన్ని కొత్త నరాలు అక్కడ ఏర్పడి ఏ స్పర్శ లేని మోకాల్లో మనము ఈ ఆస్టియోఆర్థరైటిస్ అయినప్పుడు ఎక్కువగా ఈ నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. మోకాళ్ళ నొప్పులకు తొలి దశలో చికిత్సలు ఎలా ఉంటాయి? ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ ఏర్పడినప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ అనేది మోకాలు రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దాని ముందర స్టేజ్లో కొంతమందికి ఈ నీలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, కొంతమందికి ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఆఫర్ చేయడం జరుగుతుంటుంది. ఈ అన్ని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒక 2 నుంచి 3 నెలల దాకా పనిచేస్తాయి. అవి ఎక్కువ శాతం మళ్ళీ వాడడం వల్ల కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ టెంపరీ సొల్యూషన్స్. ఇప్పుడు ఒక లాస్ట్ 10 years నుంచి ఒక కొత్త ట్రీట్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని అంటాము. జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఒక రక్తనాళాలు నుంచి పోయి మోకాలికి వెళ్ళే రక్తనాళాల నుంచి చేసే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ చేసిన దానివల్ల ఈ నొప్పిని ఒక 2-3 సంవత్సరాలు వరకు తగ్గించే అవకాశము ఉంటుంది. జీఏఈ పద్ధతిలో మోకాళ్ళ నొప్పుల్ని ఎలా తగ్గిస్తారు? ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ఒక చిన్న పిన్ హోల్తో మోకాళ్ళకి వెళ్ళే రక్తనాళాలకు వెళ్ళి ఎక్కడైతే ఎక్కువ ఈ నియో యాంజియోజెనసిస్ కనిపిస్తుందో మనం డై ఇచ్చినప్పుడు ఒక చిన్న డై ఇచ్చి ఇమేజింగ్ కింద చూస్తాము. ఎక్కడైతే ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడినాయో, ఎక్కడైతే ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందో ఆ రక్తనాళాల్లోకి ఒక చిన్న మందు ఇచ్చి అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ని తగ్గించడం అనేది జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాము. ఈ ప్రొసీజర్ చేసిన దానివల్ల దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఒక 70-80% మంది చేయించుకున్న వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది, అలాగే కొంచెం మొబిలిటీ అంటే ఎక్కువగా ఫంక్షన్ కూడా, మోకాలు ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే అందరికీ జీఏఈ చికిత్స చేస్తారా? ఎక్కువగా సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా కార్టిలేజ్ అరిగిపోయిన వాళ్ళకి, బోన్ చేంజెస్, బోన్ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్లో ఎఫెక్టివ్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది.
పని చేయొచ్చు, కానీ ఏదైతే 50% పెయిన్ రిలీఫ్ అని అంటున్నామో అంత రాకపోవచ్చు. మైల్డ్గా మోడరేట్ ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం మనం ఈ 50% పెయిన్ రిలీఫ్ అయితే చూస్తుంటాము. సో పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీట్మెంట్కి ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వకపోవచ్చు. జీఏఈ చికిత్స తాలూకు ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రొసీజర్కి ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. మనం ఏదైతే ఈ బ్లడ్ వెసల్స్లోకి వెళ్తున్నామో చాలా చిన్న కెథీటర్ వాడతాము. సో ఓన్లీ కాంప్లికేషన్, సీరియస్ కాంప్లికేషన్ ఒకవేళ అయితే కొంచెం లోకల్గా మనము రక్తనాళాలని యాక్సెస్ చేసిన దగ్గర ఏమైనా కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. అది కూడా లోకల్ బ్లీడింగే అవుతుంది అండ్ అది కంట్రోల్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అండ్ అది లెస్ దెన్ 1% ఆఫ్ ది పేషెంట్స్లో చూస్తుంటాము. దాదాపు 99% పేషెంట్స్కి ఎలాంటి సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఈ ప్రొసీజర్ వల్ల ఉండవు. మనం వేసే పార్టికల్స్ కూడా టెంపరీగా ఉండి అక్కడ ఆర్టరీస్లో క్లియర్ అయిపోతాయి కాబట్టి దాదాపు సీరియస్ కాంప్లికేషన్స్ ఈ ప్రొసీజర్లో అయితే ఉండవు. ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్రొసీజర్. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే జీఏఈ చికిత్సపై ఎలాంటి అవగాహన అవసరం? మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేసేది జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని అంటాము. ఇది నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల వల్ల వచ్చే డ్యామేజ్ సంబంధించిన నొప్పిని ట్రీట్ చేసే ఒక కొత్త రకమైన ప్రొసీజర్. ఇప్పుడు చూస్తే కానీ దాదాపు వెస్ట్రన్ కంట్రీస్లో అంతా ఈ ప్రొసీజర్ ఎక్కువగా ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ రీసెర్చ్ కూడా ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉంది. ఈ ప్రొసీజర్కి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చేసిన దానివల్ల ఒక 70 నుంచి 80% మందికి మంచి లాస్టింగ్ రెస్పాన్స్ 2-3 సంవత్సరాల వరకు మోకాలు నొప్పి తగ్గడం అనేది చూస్తుంటామనే ఎవిడెన్స్ అయితే ఉంది. ఈ మోకాళ్ళులో డ్యామేజ్ అయిన దానివల్ల కొన్ని దానికి ఆ వాపుకు సంబంధించింది కానీ కొత్త రక్తనాళాలు ఏర్పడి అక్కడ మంట ఎక్కువ అవడం వల్ల ఈ నొప్పి అనేది మనకి తెలుస్తుంటుంది. మామూలుగా ఉండే మోకాల్లో మనకి ఎలాంటి లోపల వైపు స్పర్శ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ నరాలు లోపల వైపు మనకి తక్కువ ఉంటాయి కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అవుతుందో దాంతో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల మోకాలు చుట్టూ ఉండే ఒక లేయర్ సైనోవియం అని అంటారు, దాంట్లో వాపు వచ్చి దాంట్లో కొత్త రక్తనాళాలు ఏర్పడి ఆ కొత్త రక్తనాళాలతో పాటు కొత్త నరాలు ఏర్పడి మనకి నొప్పి అనేది ఎక్కువ అవడము చూస్తుంటాము. సో ఈ జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ ద్వారా ఈ కొత్తగా వచ్చిన రక్తనాళాలని ట్రీట్ చేసి బ్లాక్ చేసిన దానివల్ల అక్కడ ఆ సైనోవియం వాపు తగ్గి దాంట్లో ఉండే నరాలు కూడా సెన్సిటివ్నెస్ తగ్గి ఈ నొప్పికి రెస్పాన్స్ అనేది రావడం చూస్తుంటాము. మోకీళ్ళ అరుగుదల తొలి దశల్లో ఉన్నవారికి, సర్జరీ అంటే భయపడే వారికి జీఏఈ చికిత్స బాగా అనుకూలంగా ఉంటుంది. చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండా కీలు భాగంలో దెబ్బతిన్న కార్టిలేజ్ను బాగు చేసే ఈ చికిత్స మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి నిజంగా ఒక వరమనే చెప్పుకోవచ్చు.